హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్వీన్ గౌతమి. ఈరోజు మన ఛానల్‌లో చికెన్ కర్రీ అలాగే రాగి ముద్ద కాంబినేషన్ చూస్తున్నాము. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. పాన్ పెట్టుకొని కొంచెం కొబ్బరి అలాగే కాజు, కొంచెం గసగసాలు వేసి నేను మసాలా తయారు చేస్తున్నాను ఈరోజు. ఒక టీ స్పూన్ గసగసాలు వేసానండి. ముందుగా ఫస్ట్ కొబ్బరి, కాజు కొంచెం ఫ్రై అయిన తర్వాతే గసగసాలు వేసేయండి. ఎందుకంటే గసగసాలు చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. మళ్ళీ బ్లాక్‌గా అయిపోతాయి. అందువల్ల నేను లాస్ట్‌లో యాడ్ చేశాను. కొంచెం సేపు అలా ఫ్రై చేస్తే సరిపోతుంది. నేను ఇది డ్రై పౌడర్ లాగా చేస్తున్నా కాబట్టి ఫ్రై చేస్తున్నాను. కావాలంటే మనం హాట్ వాటర్‌లో నానబెట్టైనా ఏమంటారు కొంచెం వాటర్ వేసి గ్రేవీ లాగా తయారు చేసి కూడా పెట్టుకోవచ్చు మసాలాని. ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. చూసారు కదా, కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసి ఫైన్గా పౌడర్ లాగా చేసేసుకున్నానండి. ఇప్పుడు బాండి పెట్టుకొని 1 కిలో చికెన్ అండి, తగినంత ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు యాడ్ చేశాను. ఇప్పుడు ఆనియన్స్, గ్రీన్ మిర్చి కట్ చేసి ఉంచుకున్నాను, అది యాడ్ చేస్తున్నాను. కొంచెం ఆనియన్ ఫ్రై అవ్వాలండి. ఆ పచ్చి వాసన అంతా పోవాలి. మరీ రెడ్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. చూసారు కదా, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి బాగా కలిపేసుకుంటున్నానండి. ఇది కొంచెం వేగిపోయిన తర్వాత పసుపు యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, పసుపు యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు ఒక 2 టమాటోస్ అండి, మీడియం సైజ్వి కట్ చేసి ఉంచుకున్నాను, అవి కూడా యాడ్ చేసేసాను. కొంచెం టమాటోస్ మగ్గాలన్నమాట. టమాటో కొంచెం త్వరగా మగ్గిపోవడం కోసం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, టమాటోస్ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసేస్తున్నాను. కొబ్బరి, కాజు అలాగే గసగసాలు, వెల్లుల్లి రెమ్మలు వేసి పౌడర్ చేసుకున్నాం కదండి, అది వేసేస్తున్నాను. వేసిన తర్వాత బాగా కలిపేసుకుంటున్నాను. ఈ కాజు, వెల్లుల్లి ఫ్లేవర్ ఉంటుంది కదండి, మనకి చికెన్లో బాగా తెలుస్తుంది, బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు చికెన్ బాగా శుభ్రం చేసి పెట్టుకొని చికెన్ కూడా యాడ్ చేసేస్తున్నాను. 1 కిలో చికెన్ తీసుకున్నానండి ఇక్కడ నేను. బాగా మసాలా అంతా కలిపేలాగా ఒక్కసారి బాగా కలిపేసుకోండి. బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ముక్కలకి కూడా సాల్ట్ పట్టాలి కదండి, అందువల్ల. ఒకసారి బాగా సాల్ట్ వేసిన తర్వాత కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 7-8 మినిట్స్ బాగా చికెన్ని ఉడకనిద్దామండి. సాల్ట్ వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను స్టవ్ని. చూసారు కదా, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. కాజు పేస్ట్ ఉంది కాబట్టి త్వరగా అడుగంటిపోతుంది అనమాట. చూసారు కదా, మొత్తం ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు నేను కారం యాడ్ చేస్తున్నాను.
కారం మనకి టేస్ట్కి తగ్గట్టే అండి. నేనైతే 2 టీ స్పూన్స్ వేసాను. పిల్లలు కారం ఎక్కువగా తినరు కాబట్టి నేను కొంచెం కారం తక్కువే వాడతానండి. కారం కొంచెం సేపు బాగా మగ్గనిచ్చేస్తున్నాను చికెన్లో. కొంచెం చికెన్ మసాలా అలాగే ధనియా పౌడరు యాడ్ చేసేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేసేసానండి. ఒకసారి బాగా కలిపేస్తున్నాను. ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టాలన్నమాట. మూత పెట్టేసి ఇంకొక 3 మినిట్స్ అలా మగ్గనిచ్చేసాను. తర్వాత తీసి కలిపేసుకుంటే చూడండి బాగా డ్రైగా అయిపోయింది. మనకి ఇలా డ్రైగా కావాలంటే ఇలా తినేయచ్చు రైస్ రోటీలోకి అలాగా. కానీ రాగి ముద్దలో కావాలి కదండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అందువల్ల ఒకసారి మంచి కలిపేసుకొని ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను. రాగి ముద్దకి కొంచెం వాటర్ ఎక్కువ పడతాయండి, జ్యూస్ లాగా ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనము సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మనకి సాల్ట్ అంతా సరిపోతుందా లేదా ఒకసారి చూసేసుకొని అప్పుడు మనం ఏదైనా సాల్ట్ తక్కువ ఉన్నా ఏమున్నా ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇదంతా ఉడికిపోయిన తర్వాత కష్టం కాబట్టి ఇప్పుడే కొంచెం చూసుకొని సాల్ట్ అదే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా అయిపోయిందండి. పెట్టేసి ఇంకా బాగా ఉడికించేసేసాను. చూసారు కదా, మనం కాజు తర్వాత కొబ్బరి గసగసాలు వేసాం కాబట్టి బాగా గ్రేవీ కూడా చాలా థిక్గా అట్లా వచ్చేసిందండి వాటర్ వేసిన తర్వాత కూడా. ఇంకా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు రాగి ముద్ద కోసం కుక్కర్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ మనం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఒక 3.5 గ్లాస్ వాటర్ పోసుకోవచ్చు. చూసారు కదా, నేను రైస్ చాలా తక్కువ తీసుకుంటున్నాను. నాకు ఓన్లీ రైస్ అది రాగి పౌడరే ఎక్కువ ఉండాలి, రైస్ తక్కువ ఉండాలన్నమాట. మంచిగా కడిగేసుకొని వేసేసుకుంటున్నాను కుక్కర్లోకి. వాటర్ నేను 3.5 గ్లాస్ వేసానండి. హాఫ్ గ్లాస్ కొంచెం ఎక్కువ రైస్ ఉన్నాయి అంతే. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు విజిల్ పెట్టుకోవాలన్నమాట. మెత్తగా ఉడికిపోవాలండి, అన్నం అంతా గంజిలాగా అయిపోవాలన్నమాట. నేను ఒక 5-6 విజిల్స్ పెట్టేశానండి. బాగా వాటర్ అంతా ఇంకిపోయి మంచిగా అలా అయిపోయేంత వరకు ఉంచేసాను. చూసారు కదా, బాగా ఉడికిపోయి చూడండి గంజిలాగా అయిపోయింది, రైస్ లాగా లేదనమాట అసలు. ఇప్పుడు రాగి ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. మనకి మనం ఎంతమంది తింటున్నాం అనే దాన్ని బట్టి ఇలా నేను పప్పు మెదుముతాం కదండి, ఆ కర్ర దానికి ఇలా కర్ర తిప్పేసి వాడుతున్నాను. బాగా ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుతూ మనం పొడి రాగి ఫ్లోర్ని యాడ్ చేస్తూ వెళ్ళాలి. అలా మనకి టైట్గా అనిపించినప్పుడు కొంచెం వాటర్ కూడా సైడ్లకి వేస్తూ కలుపుకోవచ్చు అనమాట. అలాగా
సైడ్కి కొంచెం వాటర్ వేస్తూ పౌడర్ వేస్తూ మనకి ఎంతైతే క్వాంటిటీ కావాలో అంత రాగి ముద్ద మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, వచ్చేస్తుంది ఈజీగా. అది రైస్ గంజి గంజి ఉండడం వల్ల మనకు అసలు రైస్ వేసామన్న ఫీలింగే లేదండి అసలు. కొంచెం ఒక టీ స్పూన్ అలాగా నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి వేయడం వల్ల ఏంటంటే మంచిగా మాయిశ్చరైజింగ్గా వస్తుంది. తర్వాత టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఇంకొకసారి బాగా కలిపేసుకుంటున్నాను. బాగా కలిపేసి మళ్ళీ సిమ్లో పెట్టేసి స్టవ్ని నేను మళ్ళీ కుక్కర్ని ఒక 10 మినిట్స్ కోసం పెట్టేశానండి. మంచిగా, ఎందుకంటే మనం వేసిన రాగి ఫ్లోరు పచ్చిదే వేసాం కదా, అలా కాకుండా బాగా మగ్గుతుంది అనమాట. బాగా సాఫ్ట్గా తయారవుతుంది. కాసేపు నెయ్యి వేసేసి ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేశాను. రాగి ముద్ద కూడా అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు నేను ముద్దలాగా కడుతున్నాను అనమాట. కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి, లేదంటే కట్టడం ఈజీ అవ్వదు అనమాట. ఇప్పుడైతే కొంచెం బాగా వస్తుంది ముద్ద కట్టుకోవడానికి. అలా ఒక చిన్న కప్ తీసుకొని కావాలంటే మనం ప్లేట్తో కూడా అనొచ్చు, లేదా మనం ఇలా చేతితో కూడా ఇలా చేసేసుకోవచ్చు. చూసారు కదా, నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 4 అయ్యాయి.